ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదు. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదేం లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను, అప్పు చెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నావు అంటే అసలు నమ్మటం లేదు. ఎవరు వచ్చారు? అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగిలి పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుంటాడు. చంపేస్తా అబద్ధాలాడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మానేశానండి. చా, నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మేమా పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి, 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓహో, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చే ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు పొడితే ఏం కొట్టు రాలేదు. అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడెళ్ళమన్నాడే? ఏ వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరే ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడోకమ్మా, ఏడో. దొంగేడుపు. రే, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచి, ఎదవ కొంప. వీళ్ళెవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి, వాసంతి, నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్నవాళ్ళు, మీ మీద మాకెందుకు కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు, జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి
ముడుపు చెల్లించాననుకో, బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్ స్మైల్. గుడ్. డోంట్ వరీ, టేక్ కేర్. ఏంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా, పెళ్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకరు. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ 4 విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది. ఈ 4 కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. వచ్చాడు రా. వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. ఇదిగా సుక్కే అన్న పిలుస్తున్నా కదా. ఏంటి ఇది? ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం? అలా కుడితే పాడైపోవు. లక్ష్మి రాసిను రా. దీనికి ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది. ఏం పిల్ల ఏం. నేను కనుక్కుంటాలే. లక్ష్మి ఏమైంది? అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది. ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా, ఆ భయమే ఉంటది. ఆ భయమేమీ లేదంట. మరి ఎందుకు ఏడుస్తుందంట? సీను ఇక్కడున్నావా? నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాం. దేనికి బాబాయ్? పంతులు గారు మన వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు రా. మన వాసంతికా? అవును, పిల్లవాడు బుద్ధిమంతుడు, మన పక్కూరే, ఒక్కడే కొడుకు. అతను మన వాసంతిని జాతరలో చూశాడట. పిల్ల నచ్చింది, సంబంధం కలుపుకోవడానికి కబురు చేశాడు. వాసంతికి అప్పుడే పెళ్ళా? అప్పుడే అంట వింట్రా, పైసా కట్టం అక్కర్లేదంట. మన పిల్ల ఆ ఇంటి కోడలు అనిపిస్తే చాలంట. బాగుందనుకో, కానీ ఇంకా కానీ ఏంట్రా, కాళ్ళకాడికొచ్చిన సంబంధం. ఆ. మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే. మరి? మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం దొరకొద్దు. సరే అను. ఊను. మీరంతా ఉండగా నాకెందుకు భయం? సరే శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మంచి రోజు చూసి కబురు పెడతాను. పంతులు గారు మీరు ఆ పనిలో ఉండండి.